ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గ్రామాలు, తెలంగాణలో గ్రామాలంటే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవార్డు అయినా కూడా తెలంగాణకి వచ్చింది. నర్సరీ పెంచడంలో కానీ, చెత్త సేకరణలో కానీ, ఏ అంశంలో చూసినా డ్రింకింగ్ వాటర్లో కానీ ఈ దేశంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ తాగే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంటే దేశవ్యాప్తంగా ఒక విప్లవంలా గ్రామీణ ప్రాంతాలను తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రధానంగా సర్పంచులు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా వెంటనే సర్పంచులందరూ కూడా ఒక సేవకుల మాదిరిగా, సర్పంచ్ అంటే ఎందుకంటే వేరేలా ఉండేది, ఒక సేవకుల మాదిరిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చింది. మరి ఈరోజు సర్పంచ్ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే 9 నెలల తర్వాత ఒక సర్పంచ్ కుంట్లగూడ విలేజ్ చౌటుపల్లి ఆటకు చనిపోయాడు. కూలిసిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి బిల్స్ రాక, ఇంట్రెస్ట్లు కట్టలేక, ముఖాలు చూపించలేక, కన్న బాధలు పడి ప్లాట్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ఊర్లో పెట్టిపోయి పట్టణంలో దాక్కునే పరిస్థితి తీసుకొచ్చినాం. 9 నెలలైనా సర్పంచ్లకు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు సర్పంచ్ వీళ్ళు వీళ్ళకేమి ఇవ్వాలనుకుంటుందా? ఇప్పుడు ఏదో అర్థం కాదు. వీళ్ళకి ఇచ్చిన పని ఇంకెవరికి నుంచి వీళ్ళ బిల్లు ఆపుతుందా? ఒక్క గ్రామ పంచాయతీలో 3-4 లక్షల నుంచి మొదలుకుంటే 30-40 లక్షల వరకు, పెద్ద గ్రామ పంచాయతీ 50 లక్షల వరకు బిల్స్ ఉన్నాయి. తాండాలో కూడా గ్రామ పంచాయతీలో మరి 3-4 లక్షల నుంచి 40-50 లక్షల వరకు సర్పంచ్ కష్టపడి కలిగించిన బిల్లులు, అప్పు తెచ్చిన బిల్లులు, ఇంట్రెస్ట్ తెచ్చిన బిల్లులు ఇవ్వకుంటే, 9 నెలలనే ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏదైనా అర్థం చేసుకున్నారా? దాదాపు 12,769 గ్రామ పంచాయతీలో పెళ్లింగ్ ఉన్నాయి. దాదాపు 1,300 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 1,300 కోట్లు సర్పంచ్ సొంత పైసలు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మీరు సకాలం ఇవ్వకుంటే వాళ్ళ బతికేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి అర్థం చేసుకున్నారా? సర్పంచుల సంఘం మొత్తం మా నాయకులు, ప్రతి పార్టీ నాయకులు కలిసిండ్రు, ప్రతి మంత్రిని కలిసిండ్రు, పంచాయతీరాజ్ మినిస్టర్ 5 సార్లు కలిసిండ్రు, ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిండ్రు, చివరకు గవర్నర్ కూడా కలిసిండ్రు. గవర్నర్ కూడా కలిసి, అయ్యా మీకు దండం పెడతాం, మీ కాలు మొక్తాం, మీరు ఈ బిల్లు లేకపోతే మేము చచ్చిపోతాం, ఇక మేము ఊళ్ళలో ముఖం చూపించలేకపోతాం, ఊళ్ళలో పోతలేమని చెప్పి మొదలుపెట్టుకుంటే కూడా కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించారో తెలియదు. పక్కకు పడేసింది ఎక్కడ మళ్లించారు. వీళ్ళకి వచ్చిన బిల్లులు ఇవ్వకుండా మూలకు పడేసారు. ఇది ఎంతవరకు?